అనగనగా ఒక అడవిలో రకరకాల జంతువులు జీవించేవి. మృగరాజు అడవిలో వైద్యుడిగా ఎలుగుబంటిని, జంతువుల ఇబ్బందులు తెలుసుకోవడానికి కోతిని, కాపలాకు గుడ్లగూబను నియమించింది. కోతి, గుడ్లగూబ చక్కగా వాటి పని అవి చేసుకునేవి. అడవిలోకి ఎవరైనా వేటగాళ్లు వస్తున్నా, కావాలని చిన్న జీవుల మీద ఏవైనా జంతువులు దాడి చేస్తున్నా వెంటనే విషయాన్ని మృగరాజుకు తెలియజేసేది గుడ్లగూబ. కోతి మృగరాజు ఏ పని చెబితే అది చకచకా చేసిపెట్టేది. కాని ఎలుగు మాత్రం బద్ధకంగా ఉండేది. దాని దగ్గరికి వచ్చిన జంతువులకు సరిగ్గా వైద్యం చేసేదే కాదు, ఏదో ఒక పసరుమందు నయమైపోతుందని చెప్పేది. ఒకసారి మృగరాజుకు చాలా జ్వరం వచ్చింది. దాంతో వైద్యం కోసం ఎలుగును పిలిపించింది. అప్పుడు కూడా అది ఏవో పిచ్చి ఆకులతో చేసిన పసరును సింహంతో తాగించింది. దానికి జ్వరం తగ్గకపోగా ఇంకా నీరసించింది. దాంతో వెంటనే పక్కా అడవి నుంచి వైద్యం చేసే మరో ఎలుగుబంటిని తీసుకొచ్చి వైద్యం చేయించింది కోతి. 2 రోజుల తర్వాత మృగరాజు పూర్తిగా కోలుకుంది. అప్పుడు ఎలుగును పిలిచి, "నువ్విక ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇచ్చిన పనిని కనీస బాధ్యతతో కూడా చెయ్యలేకపోయావు. ఆరోగ్యం బాగుచెయ్యమని వస్తే చేతికి అందిన మూలికలిచ్చి జంతువుల ప్రాణాలతో ఆడుకుంటున్నావు. ఇప్పుడే ఇక్కడ్నుంచి వెళ్ళిపో" అంది. దాంతో ఏమీ మాట్లాడకుండా పక్క అడవికి వెళ్ళిపోయిందది. కాని అక్కడ కూడా దాని పద్ధతి మార్చుకోకుండా అలాగే ప్రవర్తించసాగింది. దాంతో అక్కడ్నుంచి దాన్ని వెళ్లగొట్టాయి జంతువులు. మనల్ని మనం నిరూపించుకోవాలంటే దానికోసం కష్టపడాలి. వచ్చిన అవకాశాలను సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలి. లేకపోతే ఆ ఎలుగుబంటిలా మిగిలిపోవాల్సి వస్తుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.